హరే శ్రీనివాస శ్రీ గురుభ్యో నమః. జగన్నాథదాసుల వారు రచించిన హరికథామృత సారంలో 32 సంధులలో మొదటి సంధి మంగళాచరణ సంధి. దాసుల వారు ఈ నుడులలో నుడి అంటే పద్యము అని అర్థం తెలుగులో. జగన్నాథదాసుల వారు ఈ మొదటి పల్లవి పద్యాల యొక్క పల్లవిలోనే విషయాన్ని ప్రారంభం చేస్తున్నారు. హరికథామృత సార గురుಗಳ ಕರುಣದಿಂದಾಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಹರಿಕಥಾ ಅಮೃತ ಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರು ಇದನ್ನು ಆದರದಿ ಕೇಳುವುದು. హరికథ, కథ అంటే శాస్త్రము అని అర్థం. హరికథ అంటే భగవంతుని యొక్క కథ. ఆపనితు ತಿಳಿದಷ್ಟು అథవా శక్తి ఇద్దಷ್ಟು అంటే దాసుల వారు వినయంగా చెప్తున్నారు. తనకి శక్తి ఉన్నంత వరకు, తెలుసుకున్నంత వరకు చెప్తున్నాను అని. అపారమైనటువంటి జ్ఞానం ఉంది వారికి, కానీ వినయంగా చెప్పటం అనేది జ్ఞానుల యొక్క లక్షణం. అందుకని ఆపనిటు పేళువే, తెలిసినంత వరకు చెప్తున్నాను అని. హరి అంటే నారాయణ, వాయు, ఇంద్ర మొదలైన 10 అర్థాలున్నాయి. హరి శబ్దానికి 10 అర్థాలున్నాయట. భావార్థం చూద్దాము. ಹರಿಯಿಂದ ಹರಿಗಾಗಿ ಶಾಸ್ತ್ರದಲ್ಲಿ ಹೇಳಿದ ವಿಷಯಗಳು ಎಂಬ అమృత సాగర. భగవంతునికి సంబంధించినటువంటి మహిమలతో కూడినటువంటి విషయాలు శాస్త్రంలో ఏం చెప్పారో ఆ విషయాలన్నీ కూడా అమృత సాగరం. సాగరం అంటే సముద్రం, అమృత సముద్రం. అమృత సాగರದಲ್ಲಿಯ సారವನ್ನು, ఆ అమృత సాగరమైతే దాంట్లో ఉన్న సారాన్ని తీసుకొని గురుಗಳ కరుణయింద, గురువుల యొక్క కరుణతో ఓదుగర బుద్ధిశక్తికి అనుగుణವಾಗಿ, చదివేటువంటి వాళ్ళ యొక్క బుద్ధిశక్తికి తగిన విధంగా, అర్థమయ్యే విధంగా ಹೇಳುತ್ತೇನೆ, చెప్తూ ఉన్నాను. శ్రేಷ್ಠವಾದ ಭಗವದ್ಭಕ್ತರು ಅದನ್ನು ఆదరపూర్వకವಾಗಿ ಇದನ್ನು ಕೇಳಬೇಕು అంటున్నారు. శ్రేష్ఠులైనటువంటి భగవద్భక్తులు దీనిని, ఈ గ్రంథాన్ని ఆదరపూర్వకంగా భక్తితో దీన్ని వినండి అని వినయపూర్వకంగా చెప్తున్నారు. విశేషాంశాలు ఏంటంటే ఇందులో ಹರಿಶಬ್ದಕ್ಕೆ 10 ಅರ್ಥಗಳು ఉండటం వల్ల, 10 ಅರ್ಥಗಳು ಇರುವುದರಿಂದ ಹರಿಕಥಾ ಎನ್ನುವುದರಿಂದ, హరి అనే శబ్దానికి 10 అర్థాలు ఉండటం వల్లను, ఇక్కడ హరికథ అనటం వల్లను ఈ కథను విష్ణువు, వాయుదేవుల వారు, ఇంద్ర మొదలైనటువంటి దేవతలు, ఇంకా కూడా జీవులు, వారికి సంబంధించినటువంటి సకల చరిత్రల్ని కూడా స్వీకరించవచ్చు అంటున్నారు. ఎందుకంటే అనేక అర్థాలు ఉండటం వల్ల. హరికథ ఎన్నుವುದರಿಂದ, హరికథ అనటం వల్ల ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలి అంటే శ్రీ ಮಧ್ವಾಚಾರ್ಯರಿಂದ, ಶ್ರೀ ಜಯತೀರ್ಥರಿಂದ ಹಾಗೂ ಸಕಲ ಜೀವರಿಂದ ರಚಿತವಾದ ಕೃತಿಗಳೆಲ್ಲವನ್ನೂ ತಿಳಿಯಬೇಕು. శ్రీమదాచార్యుల వారి చేత, జయతీర్థుల వారి చేత, ఇంకా సకల జీవులు, భగవంతుని భక్తులైనటువంటి జీవులు, వారి చేత రచించబడినటువంటి కృతుల్ని అన్నిటినీ కూడా మనం స్వీకరించవచ్చు ಹರಿಕಥ ಅನ್ನಂದುವಲ್ಲ. ಹರಿಕಥ ಅಮೃತ ಸಾರ, ಅದರಲ್ಲಿಯ ಸಾರಭಾಗ ಎನಿಸುವ ಕೆಲವು ವಿಷಯಗಳನ್ನು ಇಲ್ಲಿ ತಿಳಿಸಿದ್ದಾರೆ. హరికథ అమృత సాగరంలో నుంచి వచ్చినటువంటి సారం. ఆ సారంలో కూడా కొన్ని విషయాల్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. జ్ఞానీయ ముఖ్య లక్షణಗಳು, జ్ఞానుల యొక్క ముఖ్య లక్షణాలేవో చెప్తున్నారు. ಪ್ರತಿಯೊಂದು ಕಾರ್ಯಗಳು ಗುರುಕರುಣೆಯಿಂದ ಆಗುವುದು ಎಂಬ ವಿಶ್ವಾಸ, ಭಕ್ತಿ, వినయಗಳು జ్ఞానీయ ముఖ్య లక్షణಗಳು. ఏ పని చేసినా మనము నేనే చేశాను, నా వల్లే అయింది అనే భావం లేకుండా గురు కరుణ,
గురువుల యొక్క అనుగ్రహంతో, కరుణతో, భగవంతుని అనుగ్రహంతో ఈ పనులన్నీ అవుతున్నాయి అని అనుకోవటం, ఆ భక్తి, విశ్వాసము, వినయము ఇవన్నీ కూడా జ్ఞానులకు ఉంటాయి. అలాంటివి జ్ఞానుల యొక్క లక్షణాలు అని చెప్తున్నారు ఇక్కడ. జగన్నాథదాసుల వారు కూడా గురుగళ కరుణದಿಂದ ఆపనిటు పేಳುವೆ అంటున్నారు. కాబట్టి జ్ఞానుల యొక్క లక్షణాలను చెప్తూ, ವಿದ್ಯೋಪದೇಶಕ್ಕೆ ಯೋಗ್ಯರಾದವರು ಭಗವದ್ಭಕ್ತರು ಅವರಲ್ಲಿ ನಮ್ಮ ವಿದ್ಯೆಯನ್ನು ನೀಡಬೇಕು. విద్యను ఉపదేశం చెయ్యటానికి భగవద్భక్తుల్ని ఎంచుకొని వాళ్ళకి ఉపదేశం చెయ్యాలట. అందుకనే పరమ భగవద్భక్తరు ಇದನ್ನು ఆదరది కేಳುವುದು అంటున్నారు. అటువంటి భగవద్భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విద్యను ఉపదేశించాలి. దాసుల వారు ఈ విధంగా వినయంగా భగవద్భక్తులు, శ్రేష్ఠులైనటువంటి భగవద్భక్తులు విద్యోపదేశానికి యోగ్యులు కాబట్టి వాళ్లకు దీన్ని ఉపదేశించాలనే ఉద్దేశంతో వినయపూర్వకంగా దీన్ని వినండి అని మొదటి పల్లవిలో విషయాన్ని ప్రారంభిస్తున్నారు. శ్రీ గురు మధ్వాంతర్గత శ్రీకృష్ణ అర్పణమస్తు.